మంత్రివర్యులు శ్రీ కొల్లు రవీంద్ర గారి ద్వారా ఇవాళ ఈ యొక్క సబ్స్టేషన్ని శంకుస్థాపన చేసుకోవడం జరిగింది, ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. దీని ద్వారా ఈ చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా 2 గ్రామాలకి లో వోల్టేజ్ లేకుండా మంచి నాణ్యమైనటువంటి సప్లై ఇవ్వడమే కాకుండా పాత పవర్ స్టేషన్ ఎక్కడి నుంచి అయితే వస్తుందో షాదనగర్ నుంచి అటు ఏరియా నుంచి అక్కడ ఉన్నటువంటి లో వోల్టేజ్ కూడా పోయి మెరుగైన విద్యుత్తుని అందించడం కోసం అని చెప్పేసి దీన్ని కట్టడం జరిగింది. దీన్ని సుమారుగా 3,50,00,000 రూపాయల పైన ఖర్చు అయినాయి, 75 లక్షలు ఖర్చు అయినాయి. అయినా కానీ గవర్నమెంట్ బడ్జెట్ లేకపోయినా కానీ మరి మంత్రివర్యుల యొక్క చొరవ ద్వారా దీన్ని పూర్తి చేయడం జరిగింది. మరి అలాగే ఇవాళ ఇంకొక 2 33 kV లైన్లు కూడా కోన సబ్స్టేషన్ నుంచి ఇక్కడి నుంచి వేస్తుంది. దానికి కూడా మంత్రి గారి చేతుల నుంచి శంకుస్థాపన చేయించడం జరిగింది. దాని ద్వారా ఏంటంటే ఉన్నటువంటి లో వోల్టేజ్ అంతా పోయి మెరుగైన విద్యుత్ సరఫరా కోసం అని చెప్పేసి అది కూడా 3,50,00,000తోటి దాన్ని కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. మరి ఈ యొక్క జిల్లాలో లో వోల్టేజ్ లేకుండా ఉండడానికి, మెరుగైన విద్యుత్ రావడానికి మన ముఖ్యమంత్రి వర్యులు అయితేనేమి, మా మంత్రి గొట్టిపాటి రవి గారు అయితేనేమి, అలాగే మా సిపిడిసిఎల్ ప్రతిసారమైనటువంటి మా పుల్లారెడ్డి గారు అయితేనేమి చైర్మన్ గారు, మరి వీళ్ళంతా కలిసి మన యొక్క జిల్లాకి సుమారుగా 500 నుంచి 700 కోట్ల రూపాయలని శాంక్షన్ చేయించడమే కాకుండా దాని ద్వారా మరి యొక్క వర్క్లు కూడా త్వరితగతిలో ప్రారంభం అవుతున్నాయి. ఇవన్నీ కూడా జిల్లా అభివృద్ధి కోసం ఇక్కడ ఉన్నటువంటి ఆక్వా రైతులు అయితేనేమి, ఇక్కడ ఉన్న రైతాంగం అయితేనేమి, వాణిజ్య పరంగా అయితేనేమి వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క 5 లక్షలు సుమారుగా ఉన్న 5 లక్షల పైచులకు ఉన్నటువంటి ఈ కన్జ్యూమర్లకి మెరుగైన సేవలు అందించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది. ఈ యొక్క చర్యలన్నింటి కూడా మరి మేము రాబోయే రోజుల్లో కూడా ఇంకొక 8 సబ్స్టేషన్ ఆల్రెడీ శాంక్షన్ అయ్యి ఇంకో 10 సబ్స్టేషన్ కూడా శాంక్షన్ చేపిస్తూ ఉన్నాము. ఈ అభివృద్ధిలో భాగంగా మరి ఇవాళ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తించుకున్నాం.